చాలా అదృష్టం ఈ రోజు నాకు. నేను దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగ కార్యక్రమానికి వచ్చేవాడిని ప్రతి సంవత్సరం కూడా, అంటే చిన్నప్పటి నుంచి. ఈ రోజు ఏమిటంటే ఒంగోలు పట్టణం నుంచి ఇక్కడ రాత్రి వచ్చి మాకు మళ్ళా సీఎం గారు ప్రోగ్రామ్ అనేది రేపు గిద్దలూరులో ఉన్న బట్టి ఆ తర్వాత మళ్ళా వీలవుతుందో లేదనే ఉద్దేశంతో ఇవాళ పొద్దున్నే వస్తామనేది ఇక్కడికి మనం అనుకున్న తర్వాత సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి చెప్పిన తర్వాత వారు మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పి వారు తీసుకురావటం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాం సార్. మీకు అంటే బారా షాహిద్ దర్గా అని అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తా, ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ సయ్యద్ ముదీం షా వల్ ఖాద్రి. ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్న వాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014-2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి మన అజీజ్ గారు కూడా ఉండారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అంటే అది ఆచరణలోకి జరగకుండా పోయింది, మరలా ఆచరణలోకి తీసుకొచ్చేదాని కొరకు మన మంత్రివర్యులు నారాయణ గారు దీన్ని పదే ఎంతో శ్రద్ధతో దీనిని కూడా ఇక్కడ ఈ ఏరియాని మనకు టూరిజం అంటే చాలా రకాల టూరిజంలు ఉంటాయి. మామూలుగా టెంపుల్ టూరిజం అనేది, రిలీజియన్ టూరిజం అనేది కూడా ఉంటుంది. రిలీజియన్స్ ప్రకారము హిందువులకి ఒక టెంపుల్ టూరిజం ఉంటుంది, ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి దర్గాలు ఇటువంటి టూరిజం ఉంటాయి, క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి చర్చిలో అన్నీ కూడా వాతావరణం. అదేవిధంగా ఈరోజు బారా షాహిద్ దర్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఇది టూరిజం స్పాట్గా కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కాబట్టి వాళ్ళకున్న వసతులు ఏమిటి కావాలనేది కూడా తీర్చిదిద్దుతూ లక్షలాది మంది ఇక్కడ రావటం అనేది చూస్తున్నాను నేను. చాలా ప్రోగ్రెస్ ఇది. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.